హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. ఒక కపుల్ పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పుడు ఎంతకాలం న్యాచురల్గా ట్రై చేయాలి, ఎప్పుడు వాళ్ళు డాక్టర్ని సంప్రదించాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో నార్మలీ కపుల్ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు మనకి ఏజ్ ఆడవాళ్ళలో 35 ఇయర్స్ కన్నా లోపల ఉన్నప్పుడు అండ్ వేరే ఏ ప్రాబ్లమ్స్ లేనప్పుడు, అంటే రెగ్యులర్గానే వాళ్ళకి పీరియడ్ వస్తుంది అండ్ వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా తెలియదు. అంటే కొంతమందికి ముందుగానే ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచిలో గడ్డలు ఉన్నట్టు కానీ, లేకపోతే పీసీఓడి సమస్య ఉన్నట్టు కానీ, లేకపోతే మగవాళ్ళలో వెరికోసిల్ ప్రాబ్లం కానీ, లేకపోతే చిన్నప్పుడు ఏదన్నా ప్రాబ్లం ఉండి వాళ్ళు దేనికన్నా ఆపరేషన్స్ చేయించుకొని ఉండి, లేకపోతే బీజం కిందకి జారకుండా ఉండడం, ఇలాంటి సమస్యలు ఏవీ లేని వాళ్ళు 1 ఇయర్ పాటు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయొచ్చు. సో రెగ్యులర్గా భార్యాభర్తలు కలవాలి, అంటే అట్లీస్ట్ 2-3 డేస్ వన్స్, అంటే వారానికి 2 సార్లన్నా హస్బెండ్ వైఫ్ రెగ్యులర్గా కలిస్తే 1 ఇయర్ పాటు వాళ్ళు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయొచ్చు. మరి ఏ ప్రాబ్లం లేకపోతే 1 ఇయర్ వరకు ఎందుకు మేడం, 2 మంత్స్లోనే 1 మంత్లోనే ఎందుకు ప్రెగ్నెన్సీ రాదు అని అంటే, ప్రతి నెల అండాశయం నుంచి అండం విడుదలవుతుంది. ఆ టైంకి వాళ్ళు కలిసినా కూడా స్పర్మ్స్ అనేవి ఎగ్ దగ్గరికి చేరుకొని ఒక ఎంబ్రియో ఫామ్ అయ్యి, అది మంచి ఎంబ్రియో అయ్యి ఉండి అది వచ్చి గర్భసంచిలో అతుక్కోవాలి, అన్నీ మనకి అనుకూలంగా జరగాలి అంటే అది ప్రతి నెల పాసిబుల్ కాదు. సో మనకు ఫామ్ అయిన ప్రతి ఒక్క ఎంబ్రియో కూడా జనుపరంగా నార్మల్గా ఉంటేనే అది మనకు ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రతిసారి మనకు మంచి ఎంబ్రియో ఫామ్ అయ్యి గర్భసంచిలో అతుక్కోవడానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి మినిమం ఒక 12 మంత్స్ వీళ్ళు రెగ్యులర్గా ట్రై చేసి కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు వీళ్ళకి ఏదన్నా ప్రాబ్లం ఉందేమో అని మనము టెస్ట్లు చేయడం అనేది స్టార్ట్ చేస్తాం. అదే కనుక ఏదన్నా ప్రాబ్లం ఉంది అంటే, ఆడవాళ్ళకి ఏజ్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఉన్నా, వాళ్ళకి ఆల్రెడీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, లేదా వాళ్ళకి ఆల్రెడీ ముందే ఏదైనా ప్రాబ్లం ఉంది, ఎండోమెట్రియోసిస్ కానీ, పీసీఓడి కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, లేకపోతే మగవాళ్ళలో వెరికోసిల్ కానీ, ఇలాంటిది ఏదన్నా సమస్య ఉంది అని వాళ్ళకి ముందుగానే తెలుసున్నా, వీళ్ళు 6 మంత్స్ వరకే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయాలి. 6 మంత్స్కి ప్రెగ్నెన్సీ రానప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఒక డాక్టర్ని సంప్రదించాలి. ఒక డాక్టర్ని సంప్రదించిన తర్వాత వాళ్ళకి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తామండి. సో ఆడవాళ్ళకి స్కానింగ్ చేయాలి, మగవాళ్ళకి వీర్యకణాల పరీక్ష చేయాలి, అవసరమైతే కొన్ని హార్మోన్ టెస్ట్లు చేస్తాము అండ్ ట్యూబ్ టెస్ట్ కూడా చేస్తాం. ఈ బేసిక్ టెస్ట్లు అన్నీ నార్మల్ ఉంటే మ్యాక్సిమం ఇంకా ఒక 6 మంత్స్ 1 ఇయర్ వాళ్ళు న్యాచురల్గానే ట్రై చేయొచ్చు. బట్ వీటిల్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అని తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మంచిది. ట్రీట్మెంట్ అనేది ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత సులువుగా ట్రీట్మెంట్ అవుతుంది, అంత బెటర్ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. సో చాలామంది డాక్టర్ దగ్గరికి రావడానికి చాలా ఆలస్యం చేస్తారు. సో ఇంట్లో ఎవరికో చాలా లేటుగా అందిందనో, లేకపోతే వాళ్ళు రెగ్యులర్గా ట్రై చేయలేదు కాబట్టి ఇంకొంచెం ట్రై చేద్దామనో, లేకపోతే టెస్ట్లు నార్మల్ ఉన్నాయి కాదా అప్పుడే ఎందుకు తొందరపడాలి అనో, లేకపోతే న్యాచురల్గానే మాకు రావాలి, న్యాచురల్గా వస్తేనే బాగుంటుంది అనో, ఇలా రకరకాల రీజన్స్ వల్ల డిలే చేయడం వల్ల సమస్యలు అనేవి పెరుగుతున్నాయి. సులువుగా అయ్యే ట్రీట్మెంట్స్ కాస్త కొంచెం కాంప్లికేట్ అవుతున్నాయి. అండ్ ఎంత ట్రీట్మెంట్ చేసినా వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషలీ ఆడవాళ్ళల్లో ఏజ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ లిమిటింగ్ ఫ్యాక్టర్. అండ్ సరైన ఏజ్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం కానీ, ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దీనివల్ల వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా మెరుగవుతాయి. థ్యాంక్ యూ.